మాట్లాడమంటారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే గుండెలు తట్టుకోలేవు. పాపం ఆడ కూతురుకేమో అన్యాయం జరిగింది, ఏం చెప్పమంటారు? జీవితమే కెరియరే నాశనం చేసినారు కదా రకుల్ది. ఓర్ని ఇంకా పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే తీన్మార్ మల్లన్న బాధితులు కూడా నన్ను అప్రోచ్ అవుతున్నారు. నేను ఏం చేయాలో అర్థమవుతలేదు నాకు ఇప్పుడు. ఏం చేయమంటారు? తీన్మార్ మల్లన్న బాధితులు ఉన్నారు కొంతమంది, బాధిత సంఘం. ఆ బాధిత సంఘం అంతా అప్రోచ్ అవుతారు. శ్రావ్య వేరే ఎవరు మాట్లాడతలేరు, నువ్వు కుండబద్దలు కొట్టినట్టు అన్ని ధైర్యంగా మాట్లాడుతున్నావు కదా, ప్లీజ్ దయచేసి మమ్మల్ని నీ మార్నింగ్ న్యూస్కి పిలువు, లేదా మాతో ఇంటర్వ్యూ పెట్టు, సో ప్రూఫ్స్తో సహా మేము ఇస్తాం. తీన్మార్ మల్లన్న బాధితులందరూ నాకు కాల్ చేస్తున్నారు. ఏం చేయాలి మల్లన్న? ఏం చేయమంటావు మల్లన్న? ఏం చేయమంటావు మల్లన్న? తీన్మార్ మల్లన్న నీ బాధితులందరూ నాకు ఫోన్లు చేస్తున్నారే, నన్ను ఏం చేయమంటావు అన్న? సో ఎవరిదైనా ఏ వార్త అయినా వేస్తామని నేను చెప్పినప్పుడు ఇప్పుడు నీ బాధితులందరూ నా దగ్గరకు వస్తే నేను తీసుకోవాలి కదన్నా, అందరు ఈక్వలే కదన్నా. ఏం చేయమంటావు అన్న? నువ్వే చెప్పు. తీన్మార్ మల్లన్న బాధితులు కూడా నాకు ఫోన్లు చేసిరంటే ఈ 2-3 డేస్లో. నెక్స్ట్ ఎస్, దిశలో కూడా ఇదే వార్తలు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు 2028లోనా 2029లోనా? 2028లో ముగుస్తున్న టీజీ ప్రభుత్వ కాలం, ఆ తర్వాత 6 నెలలు పొడిగింపు ఉంటుందా, లేదంటే కొత్త గవర్నమెంట్ 6 నెలలకే పరిమితమా, లేక రాష్ట్రపతి పాలన వస్తుందా? రాష్ట్రంలో 2028 అసెంబ్లీ ఎన్నికలపై ఉత్కంఠ. జమిలీ ఎన్నికలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో బిల్. నియోజకవర్గాల పెంపుపై స్పష్టత కరువు. డీలిమిటేషన్పై ఇంకా క్లారిటీ ఇవ్వని కేంద్రం. విభజన చట్టం మేరకు పెరగాల్సిన సీట్లు. తెలంగాణలో 34, ఏపీలో 50 చొప్పున. ఇప్పటికి ఇంకా ప్రారంభం కానీ జనగణన. ఎస్, జమిలీని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ అండ్ మజ్లిస్. బట్ అదే ఆలోచించాలి, ఒకవేళ కనుక జమిలీ ఎన్నికలు ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా బిల్ పాస్ అయిపోయి వస్తే కనుక కాంగ్రెస్ పరిస్థితి తెలంగాణలో ఏంది? సో మళ్ళీ ఎన్నికలు వస్తాయా, లేకపోతే ప్రెసిడెంట్ రూల్ నడుస్తుందా అనేది కూడా ఒక రకమైనటువంటి చర్చ. అభివృద్ధిలో నో పాలిటిక్స్. రాజకీయాలకు అభివృద్ధిలో నో పాలిటిక్స్. రాజకీయాలకు తావు లేకుండా ఎంఎస్ఎంఈ కొత్త పాలసీ. ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ప్రభుత్వానికి సంపద. వ్యవసాయాన్ని మనవద్దు, అగ్రికల్చర్ మన కల్చర్. వారి కుటుంబ సభ్యులు ఉపాధి అవకాశాల వైపు మళ్ళాలి. స్కిల్ వర్సిటీకి ఇండస్ట్రీస్ నుంచి 500 కోట్ల ఫండ్. విద్యా విధానానికి పరిశ్రమల అనుసంధానం. మ్యాన్ వేడ్ పండర్గా మూసి అభివృద్ధి. ఈ మూసి అభివృద్ధి 150,000 కోట్లు మాత్రం ఖచ్చితంగా స్కామ్ చేయబోతున్నారు. అండ్ అట్లాగే మూసి రివర్ ఫ్రంట్ చైర్మన్గా ఎవరుండే? గత ప్రభుత్వంలో సుధీర్ రెడ్డి ఉండే, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉండే. అయితే బడ్జెట్లో కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ మూసి రివర్ ఫ్రంట్కి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. సో ఇచ్చినప్పుడు మరి ఏమేం ప్రక్షాళన చేసినావు? ఆ మూసీ రివర్ ఫ్రంట్లో ఉన్నటువంటి ఫండింగ్ సుధీర్ రెడ్డి గారు ఏం చేశారు? ఆ నిధుల్ని ఏ రకంగా మరలించారు? అంటే ఉన్న నిధుల్ని ఏం చేశారో దయచేసి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నది మీరే కాబట్టి గత ప్రభుత్వంలో అసెంబ్లీలో దీని గురించి కొంత బిల్లు కేటాయించారు కాబట్టి కొన్ని వేల కోట్ల రూపాయలను మూసీకి దానికి ఖర్చు పెడుతున్నాం, దీనికి ఖర్చు పెడుతున్నాం అని చెప్పిండ్రు. అండ్ అట్లాగే మూసీ చుట్టూ ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్లో ఇళ్ళని ప్లాట్లు వేసి అమ్ముకున్నది కూడా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అని చెప్పి చాలామంది బహిరంగంగా మాట్లాడుతున్నారు. తక్కువకే కొనుక్కున్నారని కూడా చెప్తా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా కొంతమంది మమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మరి వీళ్ళు ఎవరైతే దీని గురించి కూడా సమాధానం చెప్పాలా. అండ్ 150,000 కోట్లు మూసీ రివర్కి పెడితే దాని బదులు ఉచిత విద్యకో ఉచిత వైద్యానికో పెడితే బాగుంటుంది. సో ఈ 150,000 కోట్లు తెలంగాణకి
వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి కాళేశ్వరం అంటుండ్రు, వీళ్ళేమో మూసీ రివర్ ఫ్రంట్ అంటుండ్రు. మూసీ రివర్ ఫ్రంట్ ఏకంగా 1,50,000 కోట్ల బడ్జెటే ఇచ్చినారు. సో ఇది దుబాయ్ నుంచి ఫండింగ్ వస్తుంది, దుబాయ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ పెడతారు అంటున్నారు. సో ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందో నాకు అర్థం కావట్లే. ఇది 1,50,000 కోట్లు అంటే అసలు వాల్యుబులా? అసలు ఏమంటారు అంటే ఒక్కొక్కటి నాకు తెలిసి 7-8 లక్షల అప్పు ఉంటుంది తెలంగాణ మీద. వచ్చినోడు ఉట్టిగానే 1,50,000 కోట్ల ఫండింగ్ ఉట్టిగానే తీసుకొస్తాడా దుబాయ్ నుండి? కాదు కదా. సో ఇది ఏ రకంగా, ఇది కేవలం దోచుక తినడానికే 1,50,000 కోట్లు అంటున్నారు. కాళేశ్వరం పెట్టి ఎవరు దోచుక తిన్నారో అందరికీ తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 1,50,000 కోట్లు 1,50,000 కోట్లని మొత్తుకుంటున్నారు. ఏం చేయాలి? ఈ 1,50,000 కోట్లు మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పి వస్తే గనక ఖచ్చితంగా తెలంగాణ డేంజర్ జోన్లో పడుతుంది. మరో శ్రీలంక ఎట్లనైతే ఆకలి కేకలు వినబడతాయో ఇక్కడ కూడా అటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిందే. మార్కెట్లో ఎవరి కూడా పైసలు లేవు, మొత్తం అప్పుల పాలైనాం. ఒక్కొక్కడి మీద 4 లక్షల అప్పు ఉన్నది, ఒక్కొక్కడి మీద 4 లక్షల అప్పు ఉన్నది. సో ఈ 1,50,000 కోట్ల ఫండింగ్ దుబాయ్ వాడు వచ్చి ఇక్కడ పెడితే సో అది ఎవరు తీర్చాలి? ఆటోమేటిక్గా పబ్లికే తీర్చాలా? ఆలోచించండి ఒకసారి ప్రజలారా. బీఆర్ఎస్ ఆఫీస్ను కూల్చేయండి. ఓకే, 2050 నర్సింగ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ. 14వ తేదీ వరకు కూడా అప్లికేషన్స్, 16 నుంచి ఎడిట్ ఆప్షన్, వచ్చే నెల 17న పరీక్ష. జమ్మూ కాశ్మీర్లో 59% పోలింగ్, ఇందర్వేల్లో అత్యధికంగా 80.6%, ట్రాల్లో అత్యల్పంగా 40.58%. ప్రశాంతంగా ముగిసిన మొదటి విడత ఓటింగ్. అండ్ అట్లాగే జానీ మాస్టర్పై పోక్సో కేసు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో నమోదు. తెలంగాణ మహిళా కమిషన్కు సైతం కంప్లైంట్. సో ఫిర్యాదు చేసిన మహిళా సంఘ సభ్యులు. మాకు గన్ మ్యాన్ సరిపోరు, మరింత మందిని ఇవ్వండి. నామినేటెడ్ కార్పొరేషన్ల చైర్మన్ల తపన. మంత్రులు సన్నిహితుల ద్వారా పైరవీలు. ఇంటెలిజెన్స్ విభాగానికి రిక్వెస్ట్లు. సీఎం దృష్టికి వెళ్ళిన వ్యవహారం. జిల్లాలో తలెత్తే సమస్యలపై ఆరా. ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందని చర్చలు. వామ్మో, ఎందుకండి అంతమంది గన్ మ్యాన్లు? ఎందుకు? మొన్న పేజర్లు, తాజాగా వాకీ-టాకీలు. లెబనాన్లో పేలుతున్న ఎలక్ట్రానిక్ పరికరాలు. వాకీ టాకీల ఘటనలో 14 మంది మృతి, 450 మందికి గాయాలు. ప్రతీకారం తీర్చుకుంటామన్న హిజ్బుల్లా. యుద్ధంలో కొత్త దశ ప్రారంభమైంది. ఇజ్రాయెల్ దేశాన్ని పాలిస్తుంది గాడ్సే వారసులట. మరింత శక్తివంతం అవుతున్నారనే రాహుల్కు బెదిరింపులు. బీజేపీ నేతల వ్యాఖ్యలపై మోడీ, అమిత్ షా స్పందించరా? ప్రధాని భార్య ఎక్కడని మేము అవమానించలేమా? మేము తలుచుకుంటే బీజేపీ నామరూపం లేకుండా పోతుంది. వరంగల్ ధర్నాలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అబ్బో. హైరైజ్డ్ భవనాలపై హైడ్రా నిఘా. నోయిడా ట్విన్ టవర్లు తరహాలో కూల్చివేత. అట్లాగే ప్రముఖ బిల్డర్ల నిర్మాణాలపైన కూడా ఇప్పటికే అధిక ఫిర్యాదులు. చెరువులు బఫర్ జోన్లలో నిర్మించినట్టు కంప్లైంట్స్. ఇటీవలే కోమటికుంట వాసవి నిర్మాణాలపై సర్వే. చూద్దాం. జలవిహార్పై చర్యలు తీసుకోండి. హైడ్రాకు సిపిఐ ఫిర్యాదు. సర్వే చేస్తున్న హైడ్రా అధికారులు. సో ఫుల్ టవర్స్లో మొత్తం కూడా కట్టిపడేసినారు చెరువులు బఫర్ జోన్లో నిర్మించిన కట్టడాలను హైడ్రా నీలమట్టం చేస్తుంది. మొత్తం 74 రోజుల డిమాలిషన్ ఆపరేషన్లో 23 ప్రాంతాల్లోని 262 కట్టడాలను కూల్చివేసిందట. సో చూద్దాం మరి ఇప్పుడు ఏం చేయబోతుందో. డిఎస్పీగా నిఖత్ జరీన్ నియామక పత్రం అందుకుంటున్న నిఖత్. అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన డీజీపీ. విధుల్లో చేరుతున్నట్టు జాయినింగ్ రిపోర్ట్. 2.5 ఏళ్ల పాటు స్పెషల్ ట్రైనింగ్ అట. ఓ డిఎస్పీగా నిఖత్ జరీన్ మంచి విషయమే, బట్ ఏకీభవిస్తారా? తప్పకుండా, ఎందుకంటే తనకున్న టాలెంట్ అట్లాంటిది. నిఖత్ జరీన్ పథకం తెచ్చిపెట్టింది, మన తెలంగాణ బిడ్డ, తెలంగాణ అమ్మాయి. తనకి డిఎస్పీ గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి అని ఒక రూల్ ఉంది కాబట్టి సో డిఎస్పీగా పోస్టింగ్ ఇస్తున్నారు. సో ఈ పోస్టింగ్కి అన్ని అర్హతలు ఉండాలని చెప్పి 2.5 ఏళ్ళు
తనకి ట్రైనింగ్ ఇస్తున్నారు. కంగ్రాచులేషన్స్. ఎస్, ఆదాబ్ చూద్దాము. ఆదాబ్ విషయానికి వస్తే నరేంద్ర మోడీ ఒక అద్భుతం. నా హయాంలో ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతమైంది. రక్షణ సహకార రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉండేది. అమెరికా వస్తున్న మోడీతో తప్పకుండా భేటీ అవుతా. అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ వెల్లడి. అగ్రికల్చర్ మన కల్చర్. రైతన్నలు వ్యవసాయాన్ని వదలొద్దు. వ్యవసాయం దండగ కాదు పండగ అని చేసి చూపించినాం. రైతు బంధు ఏమని అడుగుతున్నారు సార్ రేవంత్ రెడ్డి సార్? రైతు బంధు అంటే వేయండి. రైతులందరూ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు. మళ్ళీ ప్రాసలు మాత్రం మాట్లాడతారు వ్యవసాయ దండగ కాదు పండగ అని. మళ్ళీ వాళ్ళు పండగ వేసుకోనికి మీరు రైతు బంధు వేయాలి కదా. 15,000 ఇస్తా అన్నారు కదా ఎకరానికి, ఏమైంది? 5,000 కేసీఆర్ అమలు చేసినటువంటి 5,000 బాయే, మీరు ఏకంగా 15,000 ఇస్తామన్నారు. రైతు బంధు వేరీస్ రైతు బంధు అని అందరూ అడుగుతున్నారు. మాకు కూడా మెసేజ్లు వస్తున్నాయి, రైతు బంధు గురించి మాట్లాడవా శ్రావ్య, అప్పుడు అన్నీ మాట్లాడినావు కూడా అడుగుతుర్రు. సో రైతు బంధు ఏమైంది? ఎప్పుడు ఇస్తారు రైతు బంధు? రైతు బంధు ఇస్తే రైతులు పండగ చేసుకుంటారు. వాళ్ళు పండగ చేసుకోవాలంటే మీరు రైతు బంధు ఇవ్వాల్సిందే. రాష్ట్రంలోని మహిళలకు పెట్టుబడిదారులకు ప్రోత్సాహం. తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీ కోసం కృషి. స్కిల్ యూనివర్సిటీ ద్వారా నిరుద్యోగ యువతకు ట్రైనింగ్. ఎంఎస్ఎంఈ పాలసీ 2022 ఆవిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తొలిసారి ఎంఎస్ఎంఈల పాలసీని విడుదల చేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. ఇగో ఫీజు కడితేనే సర్టిఫికేట్స్. గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ అంట, ఇది ఒక పెద్ద బోగస్ యూనివర్సిటీ. దీని గత ప్రభుత్వము యూనివర్సిటీ కింద జమ కట్టాలని చెప్పి విద్యార్థుల జీవితాలను సర్వనాశనం చేసిన యూనివర్సిటీ గురునానక్ యూనివర్సిటీ. గవర్నర్ గారు ఆమోద ముద్ర తెలపకుండానే వీళ్ళు యూనివర్సిటీ తీసుకున్నారు. సో ఒక 7-8 యూనివర్సిటీలు కేసీఆర్ పేషీలో పెట్టిండ్రు సంతకం పెట్టాలని చెప్పి. సో కేసీఆర్ చీఫ్ మినిస్టర్, అప్పుడు చీఫ్ మినిస్టర్ సంతకం పెట్టిన తర్వాత గవర్నర్ తమిళసాయి దగ్గరకు పంపించారు. అందుకే కదా తమిళసాయి మీద వీళ్ళు ఏడుపుండే. సో తమిళసాయి దగ్గరకు పంపించి తమిళసాయి ఆమోద ముద్ర వేయాల్సిందే యూనివర్సిటీస్ మీద అన్నారు. ఆవిడ అన్నీ చూసుకున్నాకనే వేస్తా అని చెప్పి వేయలే ఆమోద ముద్ర. వేయకపోతే వీళ్ళు యూనివర్సిటీ అయిపోయిందని చెప్పి దొంగ అడ్మిషన్స్ తీసుకున్నారు. ఎవరు? గురునానక్ యూనివర్సిటీ వాళ్ళు దొంగ అడ్మిషన్లు తీసుకున్నారు. సో దాని ద్వారా ఏమైంది? పిల్లల భవిష్యత్తు కానరాసేసారు. పిల్లల తల్లిదండ్రులు కూడా ధర్నా చేశారు. పైసలు వాళ్ళు యూనివర్సిటీ అనుకొని పాపం జాయిన్ అయ్యిండ్రు. తర్వాత ఏమైంది? వాళ్ళ క్లాసెస్ లేవు, యూనివర్సిటీలో ఏం లేవు. సో గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేసి. సో చాలా రభస. మళ్ళీ వీళ్ళు పెద్ద దందా. దయచేసి గురునానక్ యూనివర్సిటీని నమ్మకండి. నేను మళ్ళా చెప్తా ఉన్నా. గతంలో కూడా ఈ యూనివర్సిటీ గురించి చెప్పినా, ఇప్పుడు చెప్తా ఉన్నా. ఓకే, విద్యార్థుల జీవితాలతో గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం చెలగాటం. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయని ప్రభుత్వం, స్టూడెంట్స్ సర్టిఫికేట్స్ ఇవ్వని ప్రైవేట్ కళాశాలలు, బీటెక్ పూర్తయిన విద్యార్థి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వని వైనం, ఎంటెక్ చదివేందుకు కౌన్సిలింగ్కు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తప్పనిసరి. బీటెక్ చదివిన పిల్లలు ఫీజులు కట్టాలంటే చాలామందికి ఫీజు రియంబర్స్మెంట్లు రావాలా? గవర్నమెంట్ దాని గురించి పట్టించుకోవట్లే. మళ్ళీ వచ్చి యూత్ డిక్లరేషన్లు అంటారు. ప్రియాంక గాంధీ గారు సమాధానం చెప్పాలి. మరి ఏమైంది ఫీజు రియంబర్స్మెంట్? ఎలక్ట్రిక్ బైక్స్ పక్కన పెట్టు, ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది? ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ కాకుండానట 10వ తరగతి చదివినోడికి 10,000, ఇంటర్ చదివినోడికి 25,000, డిగ్రీ చదివినోడికి 50,000, పీజీ చేసినోడికి ₹1,00,000 అంటివి కదా. మరి గది కూడా లేదు, గాలికి వదిలేసినారు. మరి ఎమ్మెల్సీగా పట్టభద్రుల గురించి గెలుచుకొని ఎంజాయ్ చేస్తుడు తీర్మానం మళ్ళన్న. మరి నువ్వు ఎమ్మెల్సీవా లేకపోతే ఏంది? నువ్వు ప్రజల విద్యార్థుల తరపున మాట్లాడాలా, నిరుద్యోగ తరపున మాట్లాడాలా? ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అన్నప్పుడు పట్టభద్రుల గురించి మాట్లాడాలా? మరి ఇవన్నీ మళ్ళీ నాకు కనబడవా ఏందో నాకు అర్థం కావు. ఒక పెద్ద మనిషి ఫోన్ చేసిండు, ఎందుకు నువ్వు మళ్ళీ ఎదురుపోతున్నావు? మళ్ళన్న సంగతి నీకు తెలియదు, పెద్ద క్రిమినల్ వెనకాల ఎవరినన్నా గూండాలను పెట్టి కొట్టిపిస్తాడు, లేకపోతే హిజ్రాలు ఎవరినన్నా కొట్టిపిస్తారు అన్నాడు. నా దృష్టిలో హిజ్రాలు దైవత్వంతో సమానం. ఒకవేళ వాళ్ళు కొడితే దేవుడే కొట్టిండు అనుకుంటా. నేను చేసే పనిలో నిజాయితీ ఉన్నప్పుడు మల్లన్న గాడుకో ఎల్లన్న గాడుకో ఎవరికి నేను భయపడా, ఎప్పటికీ భయపడా. నేను చెప్పేది అదే. ఇక్కడ
సో పాపం మా పెద్ద మంచి జాగ్రత్త, ఒక్కదాన్ని ఎక్కడ కోకు, ముగ్గురు నలుగురు ఉండ అంటారు. కానీ నా సంగతి వాళ్ళకి తెలియదు, నేను ఒక్కదాన్ని చాలు. ఇంతకుముందు నా డైలాగ్ ఒకటి ఉండే, వంట చేసుడే కాదు వంట చేసే గంటతో గుద్ది చంపుతా అని చెప్పి, మోసేతో గుద్ది చంపుతా అని. నాకు ధైర్యం చాలా ఎక్కువ. నేను ఎక్కడికి పోయినా నా వెంబడి పెప్పర్ స్ప్రే ఉంటుంది. అండ్ ఎక్కడెక్కడ కొట్టాలో మంచి డిఫెన్స్ క్లాసెస్ నేర్చుకునేటోళ్ళం. మాకు బి వస్తుంది. నన్ను నేను ఎట్లా కాపాడుకోవాలో కూడా నాకు తెలుసు, అర్థమైందా? సో అట్లాంటి తాటాకు షప్పులకు నేను భయపడా. మళ్ళనట గ్రౌడీల్ని పెట్టి కొట్టిపిస్తాడట, గూండాలను పెట్టి కొట్టిపిస్తాడట, అవసరమైతే హిజ్రాలను రంగంలో దింపి బయట అవమానిస్తాడట. ఒక్కసారి రంగంలోకి దిగిన తర్వాత ఈ అవమానాలు పట్టించుకుంటామా? వెనకాల భగవంతున్నాడు, అమ్మవారి కృపా కటాక్షాలు ఉన్నాయి మా పైన. సో ఏదైనా దేనికైనా సిద్ధం. ఒకవేళ అవమానం కావాలని చెప్పి నా తలరాతలో రాసి ఉంటే డెఫినెట్గా అవమానపడతా, కానీ మళ్ళా తిరిగి పులిలక్క ఇంకా తిరగబడతా. అక్కడితో అయిపోదు కదా నా జీవితం, మళ్ళీ కొత్త ఫేస్ మొదలవుతుంది. సో ఇది ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా గ్రహించాల్సినటువంటి విషయం. ధైర్యంగా ముందరకు పోవాలి. ఎటువంటి సిచ్యువేషన్ అయినా ముందుగా అందరు అమ్మాయిలు చేయాల్సింది ఏంటంటే పెప్పర్ స్ప్రేలు బ్యాగ్లో పెట్టుకొని తిరగాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మా అంటే ఎక్కువ ఉంటుంది. ఎంత ఉంటుంది? 60 రూపాయలు 70 రూపాయలు ఉంటుంది.